పార్టీ పెట్టిన ముహూర్తం కాదు, లేదా ఆర్ఎస్ఎస్ పెట్టిన ముహూర్తం కాదు, మా ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్మాణం కూడా కాదు. ఒక బోర్డు ఉంది, ఆ బోర్డులో ఎంతో అర్హత కలిగినటువంటి సభ్యులు ఆ బోర్డులో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నిర్ణయించినటువంటి ముహూర్తం ఇది. దానికి మీకేదో అంత తెలిసినట్టు, మీరేదో ఆ బోర్డులో మెంబర్ అయినట్టు, మీరేదో ఆ బోర్డుకి చైర్మన్ అయినట్టు మాట్లాడతారేంటండి? ఏం తెలియకుండానే ఎందుకు మాట్లాడుతున్నారు? శంకరాచార్యుల గురించి ఏం తెలుసు మీకు? శంకరాచార్యుల గురించి ఏం తెలుసు? అదే శంకరాచార్యుల్ని వినవా విను, నేను మాట్లాడేటప్పుడు విను, అదే ధర్మాన్ని రక్షించేందుకు శంకరాచార్యుల వారు అదే ధర్మాన్ని రక్షించడానికి క్రిస్టియన్ మిషనరీ యొక్క కన్వర్షన్స్ ని అడ్డుకోవడానికి, క్రిస్టియన్ మిషనరీ యొక్క కన్వర్షన్ అడ్డుకుంటుంటే ఆయనకి అక్రమంగా కేసులు బనాయించి జైల్లో వేసి 10 ఏళ్ళు జైల్లో పెట్టింది మీరు కాదా? శంకరాచార్యుల వారిని జైల్లో పెట్టింది మీరు కాదా? శంకరాచార్యుల వారిని జైల్లో పెట్టి మీరు ఇప్పుడు ఆయనకి ఏదో వంతు పాడుతున్నట్టు పాడతారు. మీ యొక్క మేకవన్య పులి నాటకాలు వేయకండి. మీరు అన్నీ కూడా మీరు పులితోలు కప్పుకున్న మేకలు మీరంతా, మీరు మేకతోలు కప్పుకున్న పులులు మీరంతా. మీరు అటువంటి ఎన్ని నాటకాలు వేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇదే శంకరాచార్యుల్ని పండగ రోజు, దీపావళి పండగ రోజు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి ఒక చర్చి ఫాదర్నో, ఒక ముల్లానో, మౌలవినో పండగ రోజు, ఈద్ రోజు, ఈస్టర్ రోజు అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా మీకు? అంత దమ్ముందా? మీరు అటువంటి శంకరాచార్యుని దీపావళి పండుగ రోజు అరెస్ట్ చేసి 10 ఏళ్ళు జైల్లో పెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకొని హిందువుల మనోభావాలను కొల్లగొట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారా? శంకరాచార్యులకు మనకేదో మేకపోతే ముసలి కన్నీళ్ళు గారుస్తారా? ఆయనతో ఏం మాట్లాడతారండి? మాట్లాడడానికి కొంచెం అని అర్థం ఉండాలా? మీకు వేదాలు తెలీదు, ధర్మాలు తెలీదు, ముహూర్తాలు తెలీదు. మీకు తెలియనప్పుడు ఎందుకు మీరు ఒక రాజకీయ పార్టీ ఉండి రాజకీయ పార్టీలాగా మాట్లాడండి. ముహూర్తాల గురించి మీకెందుకు? మీకు ఆ ధనుర్మాసాలు అవన్నీ మీకు తెలుసా? రాసులు తెలుసా? వాటి వినియోగం తెలుసా? ఏ విధంగా వాడతారో, వాటిని ఏ విధంగా ప్రయోగిస్తారో మీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? మీరు రాజకీయ పార్టీ తరపున ఉండి రాజకీయం గురించి మాట్లాడండి. ముహూర్తాల గురించి అవన్నీ మీకెందుకు? మీరేమైనా టేకప్ పుచ్చుకున్నారా మా ద్వారా? దానికి మాట్లాడతారని నాకు అర్థం కాదు. మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది, అది ముస్లిం లీగ్ యొక్క థ్రెట్స్ వల్ల బహిష్కరించింది అనేది ఇక్కడ టాపిక్. దాని గురించి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ వాసు గారు, కాంగ్రెస్ పార్టీ వినండి, నాకు అవకాశం ఇచ్చారా? బషీర్ గారు, బషీర్ గారు, నేను విషయం మాట్లాడుతూ వినండి, నేను మాట్లాడుతున్నా వినండి, నేను ఒకసారి మాట్లాడుతున్నా వినండి. వ్యతిరేకం, సనాతన ధర్మానికి వ్యతిరేకము, వర్ణానికి వ్యతిరేకం. 4 చతుర్వర్ణాలు ఉన్నాయి. చతుర్వర్ణాలు ఏ వర్ణం ఏ పని చేయాలో అని చెప్పారు. పురోహితులు చేయాల్సిన పని మీరు ఎలా చేస్తారు? రైట్, బషీర్ గారు ఆ టాపిక్ ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. బషీర్ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు, జరుగుతున్న రగడ మీరు చూస్తున్నారు. 22వ తారీఖు దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న కోటాను కోట్ల మంది రాముల వారి గుడి ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? జస్ట్ ముస్లిం లీగ్ భయపెట్టేసరికి వణికిపోయి మొత్తం అసలు ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎవరు హాజరు కావద్దు, మేము కావని చెప్పి గౌరవపూర్వకంగా తిరస్కరిస్తే, యూపీ, గుజరాత్ అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు మేము వెళ్తున్నామని చెప్పేసి ఆవిడ మాటకి ధిక్కారని చెప్పి మరీ వస్తున్నారు. అంటే ముస్లిం ఎపీజ్మెంట్, మైనారిటీ ఎపీజ్మెంట్ కూడా కాదు, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లిం లీగ్ ఎపీజ్మెంట్, ముస్లిం ఎపీజ్మెంట్ కూడా కాదు. జస్ట్ ఒక పార్టీని ఎపీజ్ చేయడం కోసం కాంగ్రెస్ చేస్తున్న ఈ దిగజారుడు రాజకీయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాసుదేవన్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, మిత్రులు బీజేపీ ప్రతినిధి పేరు వేయడం లేదు, దయచేసి వారికి, రవికుమార్ అలాగే ముస్లిం లీగ్ ప్రతినిధి మన బషీర్ అహ్మద్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశ వ్యాప్తంగా హిందువుల పండగ చెప్పుకోవచ్చు. రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, రామాలయ నిర్మాణం కావచ్చు. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం కూడా మీరు తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే ఆ ముహూర్తాలు, ఆ ఆగమ వైశాఖ శాస్త్రాల గురించి నాకైతే అవగాహన లేదు, కానీ ఆ రామాలయం బోర్డుకి తెలుసు ఏ విధంగా చేయాలని. కాకపోతే ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మనం, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మనుషుల మధ్య భారతదేశం ఫెడరలిజం నడుస్తా ఉందంటే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే ఇన్ని రకాల ఉన్నటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక తాటిపై నడుస్తున్నారంటే బికాజ్ ఆఫ్ భారతదేశం యొక్క గొప్పతనం,
రాముడు కొడుకు పరిపాలించిన భరతుడు ఆ రాజ్యానికి ప్రతినిధిగా ఉన్న భారత పేరు పెట్టిన తర్వాత భారత్ అని పేరు పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని ఆశ్రయిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలుగా మనం మాట్లాడకుండా మనం అందరం కూడా భారతదేశంలో ఉన్నాం. నేనైతే హిందువుని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే మిత్రులు బషీరాబాద్ కూడా వాళ్ళ కులానికి ప్రతినిధి అయి ఉండొచ్చు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు. అయితే నేను మాట్లాడడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పుట్టుక ముస్లిం నుంచి పుట్టింది. నాకున్న అవగాహన చెప్తాను. ఆయన తల్లిదండ్రుల్లో మన ఇందిరాగాంధీ తల్లిదండ్రుల్లో పూర్వీకులో కాశ్మీర్ లో ఉన్న ముస్లింస్ వాళ్ళు, భర్త కూడా ముస్లిం అనుకోండి, ఇందిరాగాంధీ భర్త కూడా. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళకు ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిం చేసుకుంటారు, హిందువులు వేరే కులం చేసుకుంటారు, రెడ్డి ఇంకో కులం చేసుకుంటారు, తప్ప కులాంతర వివాహాలు నేను వ్యతిరేకించట్లా. కానీ రాజకీయం ఎలా ఉంటుంది, రాజకీయ పార్టీలు ఒక కులానికో ఒక మతానికో పరిమితమైంచుకోండి. బీజేపీ ముహూర్తం పెట్టుంటే నేను కూడా వ్యతిరేకిస్తాను. బీజేపీ యొక్క పండగ చేస్తా ఉంటే నేను కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే నేను హిందువుని, నా రాముడు మావాడు